హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిబ్రవరి 6వ తేదీకి సంబంధించిన 15 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని క్విక్ రివిజన్ చేద్దాం. ఈ 15 ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలిగారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్, మురికి వాడల్లోని గోడలను లెర్నింగ్ వాల్స్గా మార్చి లక్షలాది మంది పేద పిల్లలకు విద్యను అందించినందుకు గాను ఫిబ్రవరి 2026లో ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 గెలుచుకున్న భారతీయ ఉపాధ్యాయురాలు ఎవరు? Name the Indian educator who won the prestigious Global Teacher Prize 2026 in February 2026 for transforming slum walls into learning walls and providing education to millions of underprivileged children. Answer. Option B. Rubal Nagi. ఇటీవల విడుదలైన గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక బలగాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? According to the recently released Global Firepower Index 2026, what is India's rank among the world's most powerful military forces? Answer. Option C. 4వ స్థానం, 4th ర్యాంక్. ఫిబ్రవరి 2026లో జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి రికార్డు స్థాయిలో 6వసారి ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకున్న దేశం ఏది? Which country defeated England in the final of the Under-19 Cricket World Cup in February 2026 to win the title for a record 6th time? Answer. Option D. భారతదేశం, ఇండియా. పీరియడ్ హెల్త్ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పునిచ్చింది? The Supreme Court recently declared that access to menstrual health and hygiene is a fundamental right under which article of the Constitution? Answer. Option C. Article 21. ఏరోస్పేస్ రీసెర్చ్ మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఎయిర్ బస్ మరియు గతిశక్తి విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏ రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించాయి? ఇన్ విచ్ స్టేట్ డిడ్ ఎయిర్ బస్ అండ్ గతిశక్తి విశ్వవిద్యాలయ జాయింట్లీ ఇనాగ్రేట్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరోస్పేస్ రీసెర్చ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్? ఆన్సర్. ఆప్షన్ డి. గుజరాత్. భారతదేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక బీమా పాలసీని అందిస్తూ 100% బీమా కవరేజీని సాధించిన దేశంలోని మొట్టమొదటి జిల్లాగా ఏది రికార్డు సృష్టించింది? Which district has created history by becoming the first in India to achieve 100% insurance coverage, ensuring at least one insurance policy for every household? Answer. Option A. అల్వార్, రాజస్థాన్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి వరుసగా 2వసారి ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది? విచ్ టీమ్ డిఫీటెడ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ ది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టు విన్ ఇట్స్ సెకండ్ కాన్సిక్యూటివ్ టైటిల్? ఆన్సర్. ఆప్షన్ బి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సైబర్ నేరాల బాధితులకు తక్షణ సహాయం అందించడానికి మరియు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు మద్దతుగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభించిన AI ఆధారిత మల్టీలింగ్యువల్ వాయిస్ ఏజెంట్ పేరు ఏమిటి? What is the name of the AI-powered multilingual voice agent developed by the Telangana State Cyber Security Bureau to assist cybercrime victims via the National Helpline 1930? Answer. Option C. 1930 సారథి. స్పేస్ సమిట్ 2026 వేదికగా సింగపూర్ యొక్క అంతరిక్ష స్థితిగతుల అవగాహన ప్రయత్నాలకు సాంకేతిక మద్దతు అందించడానికి ఆ దేశపు DSTAతో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ స్టార్టప్ ఏది?
On the sidelines of Space Summit 2026, which Indian startup signed an agreement with Singapore's DSTA to provide technical expertise for its space ritual awareness efforts? Answer option C, Digantara. అరుదైన ఖనిజాల సరఫరా కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు అమెరికా రక్షణ పారిశ్రామిక అవసరాల కోసం స్వదేశీ నిల్వలను బలోపేతం చేయడానికి 2026 ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనౌన్స్డ్ బై ద US గవర్నమెంట్ in February 2026 to reduce dependence on China for rare earth elements and boost domestic stockpiles? Answer option B, Project Vault. ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించిన ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ AI లో సభ్యునిగా ఎంపికైన IIT మద్రాస్ ప్రొఫెసర్ ఎవరు? Who is the IIT Madras professor recently appointed as a member of the United Nations Independent International Scientific Panel on AI? Answer option B, Professor Balaraman Ravindran. 25వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు ఫిబ్రవరి 6, 2026న ఏ దేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి? In which country have the 25th Winter Olympic Games officially begun on February 6, 2026? Answer option A, Italy. అస్సాం రాష్ట్రానికి చెందిన 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025తో ఇటీవల ఏ దేశపు రాణిని సన్మానించారు? The Queen of which country was recently honored with the 22nd Upendranath Brahma Soldier of Humanity Award 2025 of Assam State? Answer option D, Bhutan. టైమ్స్ బి స్కూల్ ర్యాంకింగ్ 2026 ప్రకారం భారతదేశంలోని అత్యుత్తమ మేనేజ్మెంట్ సంస్థల జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న సంస్థ ఏది? According to the Times B School Ranking 2026, which institution has secured the first position among the top management institutes in India? Answer option B, Indian Institute of Foreign Trade, IIFT. భారతదేశపు మొట్టమొదటి సహకార టాక్సీ సర్వీస్ భారత్ టాక్సీను ఇటీవల కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? Where did Union Home and Cooperation Minister Amit Shah recently launch India's first cooperative taxi service, Bharat Taxi? Answer option A, New Delhi. ఈ 15 ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.